బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఇక ఏపీ బీజేపీ కోటాలో రెండవసారి రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నటువంటి ఆర్ కృష్ణ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అటు ఏపీ ఇటు తెలంగాణలో కూడా ఆర్ కృష్ణ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎట్లా చూస్తారన్న, ఆల్రెడీ రెండవసారి రాజ్యసభలో అడుగుపెట్టబోతా ఉన్నారు. సో కారణం ఏంటి? అంటే నేను రాజ్యసభలో పోయినా, అసెంబ్లీలోకి పోయినా, ఎక్కడ పోయినా నా టార్గెట్ ఎజెండా ఒకటే, బీసీల అభివృద్ధికై, హక్కులకై, వారి సంక్షేమానికై పథకాలు పెట్టించాలి. వీళ్ళను విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఇది ప్రజాస్వామ్యంలో వారి వాటా వాళ్ళకి దక్కాలనేదే నా పోరాటం యొక్క ఆశయం. మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఎందుకు ఇంకా పదవి కాలం ఉన్నా కూడా రాజీనామా పెట్టి మళ్ళీ అదే రాజ్యసభకు వెళ్తా ఉన్నారు? నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నా. ఆ వేదిక బలహీనమైపోయింది. ఇప్పుడు దాని ద్వారా పోరాడి బీసీలకు సాధించే పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే పార్లమెంట్లోకి వచ్చి రావడం లేదు, జీవరావాలతో మాట్లాడే అవకాశం లేదు, ఎక్కడ కూడా నాకు ప్రాధాన్యత దొరుకుతలేదు. అందుకే బలమైన వేదిక ద్వారా ఉండి పోరాడితే బీసీలకు ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది. ఉదాహరణకు నేను పోరాడి తెలుగు రాష్ట్రాల లోపల ఈరోజు దేశంలో ఎక్కడని విధంగా బీసీ పథకాలు ఉన్నాయి. 6,000 హాస్టళ్ళు ఉన్నాయి. 6 లక్షల మంది విద్యార్థులు 3 నుంచి 10 దాకా చదువుకుంటున్నారు. అదేవిధంగా 2 రాష్ట్రాల్లో 1,500 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. 8 లక్షల మందికి కార్పొరేట్ విద్య వస్తుంది. ఇది అన్నీ దేశంలో బీసీలు, దళితులు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేవు. సమాజం గ్రహించాలి. అభిమానులు కానీ కొందరు బాధపడేటోళ్ళు ఉన్నారు, వ్యతిరేకించేటోళ్ళు ఉంటారు. కానీ అందరూ నేను ఏడ ఉన్నా, ఎక్కడ ఉన్నా పోరాడింది ఓ ఎజెండాతో పోరాడి బీసీల అభివృద్ధికి స్కీములు తెస్తున్నా, అంతేగాని ఎంజాయ్ కోసం కాదు. కానీ ఆర్ కృష్ణ గారు ప్రధానంగా ఆర్ కృష్ణను అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. సో బీసీలకు రాజధికారం రావాలన్నటువంటి ఆర్ కృష్ణయ్య తన అధికారం కోసమే ఇవాళ పార్టీలు మారుతున్నట్టు ప్రచారం కూడా కొంతమంది చేస్తారు. దీనికి ఎట్లా కౌంటర్ ఇస్తారు? ఇది పార్టీలు మారడం కాదు. నేను మొట్టమొదట పార్టీలే లేదు, ఏ పార్టీలో నేను 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా. 2014లో చంద్రబాబు, గౌరవనీయులైన చంద్రబాబు గారు నేను ముఖ్యమంత్రి చేస్తాం, తెలంగాణకు రావాలని ఆహ్వానించాడు. అప్పుడు తెలుగుదేశం నుంచి 84లో పోటీ చేస్తే గెలిచిన. మెజార్టీ రాలేదు కాబట్టి ముఖ్యమంత్రి కాలేకపోయాం. ఆ తర్వాత 5 ఏళ్ళు అట్లే ఉన్నాం. అందులో 15 మంది గెలిచారు టీడీపీలో, 14 మంది పార్టీ మారారు. నేను మారలేదు. పదవులు ఇస్తామన్నా మారలేదు, ఎలాంటి అభివృద్ధి పథకాలు ఇస్తామన్నా మారలేదు, అట్లే ఉన్నా. ఆ తర్వాత ఇట్లే బీసీల గురించి పోరాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి పిలిచి రాజ్యసభ ఇచ్చారు. బీసీల కోసం మరిన్ని పోరాటాలు చేయమని తీసుకున్నా. పార్లమెంట్కి పోయినా బీసీల కోసమే పోరాడినా. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో నాకు అక్కడ బలం లేదు పోరాడడానికి. జనం పోరాడాలి, పార్టీ పరంగా పోరాడాలంటే ఎంపీలు లేరు. బీసీల కోసం నేను రాజ్యసభకి వెళ్ళింది. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి, బీసీల అభివృద్ధికి పథకాలు పెట్టాలి. ఇట్లా తెలుగు రాష్ట్రాలు ఎట్లయితే ఫీజు రియంబర్స్మెంటు, హాస్టళ్ళు, గురుకులాలు, కార్పొరేషన్లు ఉన్నాయో ఇవి దేశమంతటా పెట్టేయాలనేది నా టార్గెట్. ఇంకా బీజేపీని మీరు సంప్రదించారా, బీజేపీ మిమ్మల్ని సంప్రదించారా? బీజేపీ పెద్ద పార్టీ. బీజేపీ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది, ఓకే అన్న అంతే. ఒక ప్రధాని మోదీ కూడా ఆర్ కృష్ణయ్యతో ఫోన్ మాట్లాడారనే ప్రచారం జరుగుతుంది. ఆర్ కృష్ణయ్య యాక్టివ్గా ఉండాలి, బీసీ ఎజెండాను ఇక తెలంగాణలో బీజేపీ జెండాను ఎగరవేయాలన్నటువంటి కొంత హితబోధన చేసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం? అంటే ప్రధానమంత్రి నా యొక్క బర్త్డే గ్రీటింగ్ చెప్పాడు, రాజకీయాలు మాట్లాడలేదు. అమిత్ షా కూడా ఇచ్చిండు, నా బర్త్డే గ్రీటింగ్స్ చెప్పారు. ఫోన్ చేసింది వాస్తవమే, గ్రీటింగ్స్ చెప్పారు. దానికి రాజకీయ కోణంలో చూడొద్దు. గ్రీటింగ్ చెప్పారు. వాళ్ళకి నేనంటే బాగా ఇష్టం కూడా. ఎప్పుడు కలిసినా పార్లమెంట్ లోపల హౌ ఆర్ యూ కృష్ణయ్య అంటాడు అని, యూ ఫైట్ ఫర్ బీసీస్ అంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.